హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వికే క్లాస్ రూమ్. ఇవాళ మనం చూడబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే మెషిన్ లెర్నింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేస్తాం, అలాగే ఆ ప్రాబ్లమ్స్కి పర్ఫార్మెన్స్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తామో చూద్దాం. యాజ్ యూజువల్గా మనం ఈ కోర్స్ అంతా చూసేది ఈ మెషిన్ లెర్నింగ్ టెక్స్ట్ బుక్ నుంచి మనం ఎగ్జాంపుల్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ ఇందులోంచి రిఫర్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్లో ఈ టెక్స్ట్ బుక్ లింక్ని ప్లేస్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడి నుంచి మీరు బుక్ని రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం మెషిన్ లెర్నింగ్ డెఫినేషన్ ఒకసారి రీకాల్ చేసుకుంటే, మెషిన్ లెర్నింగ్లో మనం ఏం చేస్తామంటే ఏదన్నా ఒక టాస్క్ని పర్ఫామ్ చేసేటప్పుడు ఆ టాస్క్లో ఉన్న యాక్యురసీ కానీ ఆ టాస్క్ నుంచి వచ్చే రిజల్ట్ కానీ మనకి మెషిన్ దానంతట అదే నేర్చుకుని లేదా దానంతట అదే ఇంప్రూవైజ్ చేసుకుని ఆ టాస్క్లో ఎఫిషియన్సీని ప్రూవ్ చేయాలి అని చెప్పి మనం మెషిన్ లెర్నింగ్ డెఫినేషన్ని చూసాం. సో ఆ టాస్క్ని మనం ఇచ్చినప్పుడు ఈ మెషిన్ లెర్నింగ్లో ఏం చెప్పాం, చాలా రకాల ఫీల్డ్స్లో మెషిన్ లెర్నింగ్ని వాడచ్చు, కానీ టాస్క్లు మాత్రం సిమిలర్గా ఉంటాయి అని చెప్పాం. సో ఈ లెర్నింగ్ ప్రాసెస్కి మనకి ఏవైతే అల్గారిథమ్స్ ఉన్నాయో అల్గారిథమ్స్ అన్నీ మనం ఇక్కడ చూద్దాం. సో దానికంటే ముందర ఏంటి అంటే ఒక ప్రాసెస్ని మనం ఇంప్రూవ్ చేసుకుని లేదా ఒక పని మనం ఇంప్రూవ్ చేసి ఎఫెక్టివ్గా రిజల్ట్ తీసుకురావాలి అంటే ప్రతి పనిలోనూ ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పజిల్ గేమ్ని తీసుకుంటే పజిల్ గేమ్లో మనకి ఒక ఇమేజ్ చూపిస్తాడు, ఆ ఇమేజ్ నుంచి ఇక్కడ షఫుల్ చేసేసి కాయిన్స్ ఇస్తాడు. ఆ కాయిన్స్ని మనం అరేంజ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఏం చేస్తాం, పక్కనున్న పజిల్ బొమ్మని చూస్తూ వాడు ఇచ్చిన కంప్లీట్ బొమ్మను చూస్తూ ఆ బొమ్మకి తగ్గట్టు ఇవన్నీ అరేంజ్ చేసుకుంటూ వస్తాం. సో అదే మనకి ప్యాటర్న్ అంటే. అలాంటి ప్యాటర్న్ని మనం తీసుకున్నప్పుడు ఏంటి అంటే ఫస్ట్ టైం ఆ పజిల్ని అరేంజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సెకండ్ టైం ఏంటి అంటే ఆ పజిల్లో ఏ కలర్ తర్వాత ఏముంది లేదా ప్యాటర్న్ మనకు అర్థమవుతుంది కాబట్టి అదే పని కొంచెం ఫాస్ట్గా పర్ఫామ్ చేయగలుగుతాం, ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేయగలుగుతాం. అలాగ సేమ్ ప్రాసెస్ని కంటిన్యూస్గా పర్ఫామ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈజీగా ఎలా చేయాలో మనకి తెలుస్తుంది. సో అలాగే మెషిన్ లెర్నింగ్లో ఏం చేస్తామంటే ఏదైనా మనం ఒక టాస్క్ పర్ఫామ్ చేసేటప్పుడు ఆ టాస్క్కి ఒక ప్యాటర్న్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ ప్యాటర్న్ని మనం ఐడెంటిఫై చేసి ఆ ప్యాటర్న్లోనే మనం ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళి ఆ టాస్క్లో ఎఫిషియన్సీని పెంచుకొస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ని మెషిన్ లెర్నింగ్లో చేయగలం అంటే ఫస్ట్ వన్ క్లాసిఫికేషన్, రిగ్రెషన్, క్లస్టరింగ్ అండ్ అసోసియేషన్, రూల్ డిస్కవరీ. సో ఈ 4 మెయిన్ మనకి ఎందుకు చెప్తున్నాను అంటే వీటిల్లోనే మనం ప్రీవియస్గా చూసిన సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ మెకానిజమ్స్ అన్నీ ఇందులోనే వస్తాయి. సో క్లాసిఫికేషన్ని కనుక మనం కన్సిడర్ చేసుకుంటే అది సూపర్వైజ్డ్ లెర్నింగ్. రిగ్రెషన్, క్లస్టరింగ్ అండ్ అసోసియేషన్, రూల్ డిస్కవరీ ఈ 3 కూడా మనకి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ కిందకు వస్తాయి. సో మీకు సూపర్వైజ్డ్ లెర్నింగ్కి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్కి డిఫరెన్స్ తెలియాలి అంటే దీని ప్రీవియస్ వీడియోని మీకు మెషిన్ లెర్నింగ్ ప్లేలిస్ట్లో ఉంటుంది, మీరు దాన్ని రిఫర్ చేయొచ్చు. సో క్లాసిఫికేషన్ అంటే ఏంటి అంటే మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ కిందకు వస్తుంది. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి లేబుల్స్ అనేవి ప్రీడిఫైన్డ్గా ఉంటాయి. ఆ లేబుల్స్ని బట్టి మనం టాస్క్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. సో మనకి ఎన్ని రకాల లేబుల్స్ అయితే ఉన్నాయో అన్నీ క్లాసెస్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిఫికేషన్లో 2 రకాలు ఉంటాయి, బైనరీ క్లాసిఫికేషన్ అండ్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. సో బైనరీ క్లాసిఫికేషన్ అంటే ఏంటి అంటే మనం తీసుకునే ప్రాబ్లంకి 2 అవుట్పుట్స్ మాత్రమే ఉంటాయి, అయితే ఆ ప్రాబ్లంకి వచ్చే రిజల్ట్ ఆ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఉండేవి. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, అయితే ట్రూ అవుతుంది లేకపోతే ఫాల్స్ అవుతుంది. సో అక్కడ మనకున్న చాయిసెస్ 2 కాబట్టి వాటిని 2 కేస్ ఆర్ బైనరీ క్లాసిఫికేషన్ అంటాం. అలాగే మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి అంటే సింప్లీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్స్ని ఐడెంటిఫై చేయాలి. వెజిటబుల్స్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఒక్కో వెజిటబుల్కి మనం ట్రైనింగ్ ఇస్తాం, చిన్నపిల్లలకి నేర్పించినట్టు, యాజ్ ఎ సెడ్ ఇన్ ద ప్రీవియస్ లెక్చర్. సో మనకి బైనరీ క్లాసిఫికేషన్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఈమెయిల్స్. సో మనకు వచ్చే ఈమెయిల్స్ అన్నీ కొన్ని జెన్యూన్ ఉంటాయి, కొన్ని ఫేక్ ఉంటాయి. సో మనకు వచ్చే టైటిల్స్ ఏమో సేమ్ మనకి జెన్యూన్ మెయిల్స్ ఎలా వస్తాయో అలాగే టైటిల్స్ ఉంటాయి, కానీ మనకి లింక్ ఓపెన్ చేసిన తర్వాత కానీ మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత కానీ మనకి అది ఫేక్ మెసేజ్ అని తెలుస్తుంది. సో అలాంటి వాటన్నిటిని మనం స్పామ్ మెయిల్స్ అంటాం, మంచి మెయిల్స్ని హ్యామ్ మెయిల్స్ అంటాం.
సో ఇలాంటి 2 క్లాసెస్ ఉన్న ప్రాబ్లమ్స్ని డీల్ చేసేటప్పుడు దాన్ని బైనరీ క్లాసిఫికేషన్ అంటాం. టాపిక్స్ ఇన్ న్యూస్ పేపర్ ఈజ్ గోయింగ్ టు బీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. అంటే ఒక న్యూస్ పేపర్ ఇచ్చి వాటిల్లో మనం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క పేజ్లోనూ మనకి ఒక్కొక్క ఐటమ్ రిలేటెడ్ న్యూస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ న్యూస్ అంతా ఎప్పుడు లెటర్స్ అజ్యూమ్ లాస్ట్ పేజ్లో ఉంటుంది అనుకుందాం. సో ఒక న్యూస్ పేపర్ ఇచ్చి ఆ న్యూస్ పేపర్లో మిమ్మల్ని స్పోర్ట్స్ పేజ్ ఓపెన్ చేయమన్నాను అంటే ఫస్ట్ టైం ఏం చేస్తారు, ఆ పేజ్ ఎక్కడుందో వెతుకుతారు. సో నెక్స్ట్ టైం నుంచి మీకు ఆ స్పోర్ట్స్ పేజ్ ఎక్కడుందో తెలిసిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఫాస్ట్గా పర్ఫామ్ చేయగలుగుతారు. అలాగే సినిమా న్యూస్ కానీ ఫైనాన్షియల్ న్యూస్ కానీ ఇలాగా మనకి ప్రతి పేపర్లోనూ వాళ్ళ ఫ్లెక్సిబిలిటీని బట్టి ఒక్కొక్క పేజ్ని వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. సో అలాంటి క్లాసిఫికేషన్ని మనం మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అంటాం, రైట్. ఇక్కడ రిగ్రెషన్ అంటే ఏంటి అంటే ఇది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే హౌస్ రెంట్ ప్రెడిక్షన్ అండ్ వెదర్ ప్రెడిక్షన్. దీంట్లో మనం క్లాస్ లేబుల్స్ చెప్తాం, కానీ ఆ క్లాస్ లేబుల్స్ని మనం అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఎలా చూస్తాం, మనకి లేబుల్స్ ఉంటుంది కానీ ఆ లేబుల్స్ని దాని అంతటా అదే అనలైజ్ చేసుకోవాలి. మనం ట్రైనింగ్ డేటా అన్నది ఇవ్వం, ఆల్రెడీ ఉన్న డేటాని బట్టి అదే అనలైజ్ చేసుకుని అదే ప్రెడిక్ట్ చేయాలి. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే హౌస్ రెంట్ ప్రెడిక్షన్ అండ్ వెదర్ ప్రెడిక్షన్. సో ఈ ప్రెడిక్షన్ అని ఎక్కడైతే మనం యూజ్ చేస్తామో దాన్ని మనం రిగ్రెషన్ కింద కన్సిడర్ చేస్తాం. రిగ్రెషన్ అంటే ఉన్న డేటాని బేస్ చేసుకుని మనం అనాలిసిస్ పర్ఫామ్ చేసి ఒక నెక్స్ట్ ఎలాంటి మూమెంట్ వస్తుంది అన్నదాన్ని మనం ప్రెడిక్ట్ చేయడం. సో వెదర్ ప్రెడిక్షన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సో కంటిన్యూస్గా 2 days మనకి ఎండలు ఉంటే 3rd day కూడా ఎండగా ఉంటుంది అని మనం ప్రెడిక్ట్ చేస్తాం. సో అలాగే ఒకరోజు వర్షం పడి ఒకరోజు ఎండగా ఉంటే మనకి 50-50 ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగ మనం ప్రీవియస్ డేటాని తీసుకుని మనమే అనాలిసిస్ పర్ఫామ్ చేసి ఒక వాల్యూని ప్రెడిక్ట్ చేస్తే దాన్ని రిగ్రెషన్ టాస్క్ అంటాం. క్లస్టరింగ్ అంటే ఏంటి అంటే మనకి డేటా ఉంటుంది, ఆ డేటాలో ర్యాండమ్గా మనం ఒక్కొక్క ప్రాపర్టీని బట్టి గ్రూప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్నది ఏంటి అంటే సాగ్రిగేటింగ్ పీపుల్ ఎట్ ఏ గ్యాదరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చిన జనాల్లో అన్ని ఆక్యుపేషన్స్ ఉన్న వాళ్ళు వస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ జనాల నుంచి ఒక ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ని గ్రూప్ చేయాలి అనుకున్నాను. ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ని గ్రూప్ చేయాలి అనుకున్నప్పుడు ఆ జనాల్లో నుంచి ఐఎమ్ గోయింగ్ టు కలెక్ట్ సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ టు ఫార్మ్ ఏ గ్రూప్. సో అలా గ్రూప్ చేయడానికి నేను ఏదైతే ఒక ప్రాపర్టీని వాడతానో అదే ప్రాపర్టీని మిగతా వాళ్ళు వాడాలని కూడా రూల్ ఏం లేదు. సో ఎవరికి తగ్గట్టు ఆ డేటా నుంచి వాళ్ళు రూల్ చేసుకోవచ్చు. సో నేను ప్రైవేట్ ఎంప్లాయీస్ని గ్రూప్ చేద్దాం అనుకున్నాను, వేరే వాళ్ళు ఏమనుకుంటారు, అందులోంచి డాక్టర్స్ని మాత్రమే ఒక గ్రూప్ కింద ఫామ్ చేయాలి అనుకుంటారు, కొంతమంది స్టూడెంట్స్ని మాత్రమే గ్రూప్ కింద ఫామ్ చేయాలి అనుకుంటారు. సో ఇలాగ వేరే వేరే గ్రూప్స్ ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు మనం క్లస్టరింగ్ని యూస్ చేస్తాం. అంటే మనకున్న డేటాలోంచి ఏ ప్రాపర్టీని బేస్ చేసుకుని గ్రూప్ ఫామ్ చేస్తామో తెలియదు కాబట్టి ఇది కూడా మనకి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ మెకానిజం కిందకే వస్తుంది. నెక్స్ట్ అసోసియేషన్ రూల్ డిస్కవరీ. అసోసియేషన్ రూల్ డిస్కవరీ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ అని కన్సిడర్ చేస్తాం. సో మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు సో స్టార్టింగ్ ర్యాక్స్లో అన్ని చిన్నపిల్లలకి ఉండే ఐటమ్స్ని వాళ్ళు ఎక్కువ ప్లేస్ చేస్తారు. ఎందుకని వన్స్ వాళ్ళ పర్టికులర్ ర్యాక్స్ దగ్గర వాళ్ళు పర్చేస్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ చిన్నపిల్లల దగ్గర నుంచి నెక్స్ట్ మనకి హౌస్ హోల్డ్లో యూజ్ అయ్యే గ్రాసరీస్ అన్నిటిని వాళ్ళు అరేంజ్ చేసుకుంటూ వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ అండ్ సాల్ట్. సో 2 పక్క పక్కన పెడితే ఏంటి అంటే ఎవరైతే స్వీట్ కొన్నారో ఆటోమేటిక్గా వాళ్ళు సాల్ట్ కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ 2 పక్క పక్కన పెడతారు. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ స్టేషనరీ ఐటమ్స్, బుక్స్ అండ్ పెన్సిల్స్. సో బుక్స్ కొన్న వాళ్ళే పెన్సిల్స్ ఎక్కువ మంది కొంటారు కాబట్టి ఒక ర్యాక్లో బుక్స్ పెడతారు, నెక్స్ట్ పెన్సిల్స్ పెడతారు, రైట్. అలాగే మనం లాస్ట్కి వెళ్ళిపోతే ఏవైతే తక్కువ మనం ప్రయారిటీ ఉంటాయో అవన్నీ లాస్ట్ ర్యాక్స్లో ఉంటాయి. సో ఇలాగ మనం ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ని పర్ఫామ్ చేసి ఒక రూల్స్ని మైండ్ చేస్తాం. సో ఈ రూల్స్ అన్నవి కూడా ఎలా ఉంటాయంటే నేను ఒక స్టోర్స్లో ఒక పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేసిన ప్రొడక్ట్స్నే మళ్ళీ సేమ్ స్టోర్స్లోనే అంటే వేరే బ్రాంచ్లో అదే ఆర్డర్లో ఉండాలి అని రూల్ ఏం లేదు.
సో అక్కడున్న డిమాండ్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ని అనలైజ్ చేసి మనం ఈ అరేంజ్మెంట్ అన్నది చేస్తాం. అలాగే మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే అమెజాన్లో మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ని సెర్చ్ చేసేటప్పుడు కింద ఫ్రీక్వెంట్లీ పర్చేస్డ్ ఐటమ్స్ అని ఆ ప్రోడక్ట్తో పాటు కాంబినేషన్గా ఇంకొక 2 ప్రోడక్ట్స్ యాడ్ చేసి చూపిస్తారు. అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ కొన్నవాడు తర్వాత నెక్స్ట్ కొనబోయేవి ఈ ప్రోడక్ట్స్ అని వాళ్ళు కొంత అనలైజ్ చేస్తారు. అలా ఎలా అనాలిసిస్ చేశారు అన్నది ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో మనం చూస్తాం. సో ఇలాంటి మోడల్స్ అన్నిటినీ మనం 2 కేటగిరీస్ కింద కన్సిడర్ చేస్తాం, ప్రెడిక్టివ్ మోడల్ అండ్ డిస్క్రిప్టివ్ మోడల్. ప్రెడిక్టివ్ మోడల్ అంటే ఏంటి అంటే మనం తీసుకునే అవుట్పుట్లో మనం ఏదైతే లేబుల్ ఇచ్చామో ఆ లేబుల్ అవుట్పుట్లో కనుక కన్సిడర్ చేస్తే దాన్ని ప్రెడిక్టివ్ మోడల్ అంటాం. డిస్క్రిప్టివ్ మోడల్ అంటే మనం ఏదైతే అవుట్పుట్ లేబుల్ అనుకుంటామో అవుట్పుట్ లేబుల్ అన్నది మోడల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది ఇంకా మీకు క్లియర్గా మనం ఫర్దర్ వీడియోస్ చూసినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ కావాలంటే ఇక్కడ చూడండి. ప్రెడిక్టివ్ మోడల్లో మనం క్లాసిఫికేషన్ యూజ్ చేస్తాం, అలాగే డిస్క్రిప్టివ్ మోడల్లో అసోసియేషన్ రూల్ డిస్కవరీ యూజ్ చేసాం. అంటే ప్రెడిక్టివ్ మోడల్లో మనం ఏం చెప్పాం, అవుట్పుట్ ఇన్వాల్వ్స్ ద టార్గెట్ వేరియబుల్ అన్నాం. అంటే మనం ఏవైతే లేబుల్స్ ఇచ్చామో ఆ లేబుల్స్ నుంచే మనకి అవుట్పుట్ వస్తుంది. కంపల్సరీగా అవుట్పుట్లో మనం ఇచ్చిన లేబుల్స్ ఉండాలి. సో అలాగా మన అవుట్పుట్లో లేబుల్స్ కనుక ఇన్వాల్వ్ అయితే దాన్ని ప్రెడిక్టివ్ మోడల్ అంటాం. డిస్క్రిప్టివ్ మోడల్ అంటే ఏంటి, మనం ఇచ్చిన లేబుల్స్ అవుట్పుట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అలాంటి వాటిని మనం డిస్క్రిప్టివ్ మోడల్స్ అంటాం. ఇక్కడితోటి మనకి ఎన్ని రకాల టాస్క్లు ఉన్నాయి లేదా ఎన్ని రకాల ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయొచ్చు అన్నది చూసాం. సో ఇప్పటిదాకా చేసిన టాస్క్లన్నిటికీ పర్ఫార్మెన్స్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం అంటే ఫస్ట్ వన్ ఈజ్ యాక్యురసీ. సో మనం ఏ టాస్క్ అయితే పర్ఫామ్ చేస్తున్నామో అందులో యాక్యురసీ అన్నది ఎక్కువగా రావడానికి ట్రై చేస్తాం. సో ఒక అల్గారిథం యూజ్ చేస్తే 80% వరకు యాక్యురసీ వస్తే అదే టాస్క్ని వేరే అల్గారిథంతో యూజ్ చేసినప్పుడు 90% వచ్చింది. సో 80% వచ్చిన అల్గారిథంని మనం పక్కన పెట్టి 90% వచ్చిన అల్గారిథంనే కన్సిడర్ చేస్తాం. రెండు మనం యూజ్ చేసింది సేమ్ టాస్క్కి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిఫికేషన్ టాస్క్కి అల్గారిథం ఏ అన్నది 80% రిజల్ట్ యాక్యురసీ ఇస్తే అల్గారిథం బి ఏం చేస్తుంది, 90% ఇచ్చినప్పుడు అల్గారిథం ఏని మనం కన్సిడర్ చేయకుండా బీని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, అదొకటి. సెకండ్ ఏంటి అంటే ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం అన్నది రాకుండా చూసుకోవాలి. ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం అంటే ఏంటి అంటే మనం మన దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని ట్రైన్ చేసేస్తే మనం టెస్ట్ చేసినప్పుడు ఏంటి, మనం ఆల్రెడీ అన్నీ ట్రైన్ చేసేసాం కాబట్టి మనకి ఏదైతే టెస్టింగ్కి ఇస్తామో దాని అవుట్పుట్ కూడా ట్రైనింగ్లో కలిసిపోయి ఆటోమేటిక్గా మనకి 100% యాక్యురసీ అన్నది వస్తుంది. సో ఏ సిస్టమ్కైనా 100% యాక్యురసీ అన్నది రాకూడదు. 100% యాక్యురసీ అన్నది వచ్చింది అంటే ఆ సిస్టమ్కి ఓవర్ ఫిట్టింగ్ ఉంది అని అర్థం. సో ఈ ఓవర్ ఫిట్టింగ్ రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తాం, ట్రైనింగ్ డేటాని టెస్టింగ్ డేటాని సెపరేట్ చేస్తాం. అంటే మన దగ్గర 100 ఐటమ్స్ ఉంటే 100 ఐటమ్స్లో కొన్ని ఐటమ్స్ని ట్రైనింగ్ కోసం వాడతాం, కొన్ని ఐటమ్స్ని పక్కన పెడతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ రైటింగ్ రికగ్నిషన్ ఉంది అంటే అందరూ ఆల్ఫాబెట్స్ ఒకలాగే రాయరు. సో కొంతమంది రాసిన ఆల్ఫాబెట్స్ని మనం కన్సిడర్ చేసి ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్లో లేని వాటిని కూడా మనం టెస్టింగ్లో యాడ్ చేసి ఇచ్చినప్పుడు అది ఎంతవరకు రికగ్నైజ్ చేయగలుగుతుందో ఆ క్లాస్ లేబుల్ని అన్నది ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి మనం యాక్యురసీని డిఫైన్ చేస్తాం. సో అలా కాకుండా మొత్తం అందరూ రాసినవి ఇచ్చేసామంటే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, సేమ్ 100% యాక్యురసీ అన్నది వచ్చేస్తుంది. అలా వచ్చిన ఏ సిస్టము కూడా మనకి పర్ఫెక్ట్ కాదు. సో దీన్నే ఇంకొకలా ఎలా పర్ఫామ్ చేస్తాం అంటే క్రాస్ వ్యాలిడేషన్ యూజ్ చేసి పర్ఫామ్ చేస్తాం. అంటే మనం మొత్తం డేటాని ఎన్ని పార్ట్స్ చేయాలి అనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న డేటాని 9 పార్ట్స్ చేయాలి అనుకుంటే ఈ 9 పార్ట్స్లో 8 పార్ట్స్ వరకు నాకు ట్రైనింగ్కి యూజ్ చేస్తాను. ఓకే, 8 పార్ట్స్ వరకు ట్రైనింగ్కి యూజ్ చేస్తాను. ఇంకొక పార్ట్ ఏంటి అంటే నేను టెస్టింగ్కి యూజ్ చేస్తాను. సో అలాగా మనం క్రాస్ వ్యాలిడేషన్ని పర్ఫామ్ చేసి యాక్యురసీని ఇంప్రూవ్ చేయొచ్చు ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం రాకుండా. ఓకే, సో వీటి గురించి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు అర్థం కాకపోయినా మనం క్లాసిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.